మానవ అహంకారం కరిగిపోయి కాలం స్తంభించిపోయే అద్భుత ప్రదేశం ఒకటుంది. కోట్లాది మంది హిందువులకు కైలాస పర్వతమంటే కేవలం మంచు శిఖరం మాత్రమే కాదు, అది ఈ విశ్వానికి ఆధ్యాత్మిక కేంద్రం, సాక్షాత్తు ఆ మహాదేవుడి నివాసం. ఎంతోమంది ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు గాని కైలాస శిఖరంపై మాత్రం ఇప్పటివరకు ఏ మానవుడు అడుగుపెట్టలేకపోయాడు. ఎందుకంటే ఆ దైవం ఉండే చోటుని మనం జయించలేము, కేవలం ఆయనకు శరణాగతి మాత్రమే వేడగలం. కైలాస పరిక్రమలో వేసే ప్రతి అడుగు ఒక ప్రార్థన, పీల్చే ప్రతి గాలి ఓం నమఃశివాయ అనే మంత్రం. ఆ మంచు కొండల మధ్య వీచే గాలిలో శివుని డమరుకనాదం వినిపిస్తుంది. సూర్యకిరణాలు ఆ శిఖరాన్ని బంగారు వర్ణంలో మార్చినప్పుడు ఆయన అనంతమైన కరుణ కనిపిస్తుంది. ఇది కేవలం ఒక యాత్ర కాదు, ఆత్మ తన మూలాన్ని వెతుక్కుంటూ వెళ్లే ఒక భావోద్వేగ ప్రయాణం. కైలాసమనేది ఒక ప్రదేశం మాత్రమే కాదు, ప్రతి భక్తుడి గుండెల్లో సజీవంగా ఉండే ఒక అనుభూతి. హర హర మహాదేవ్.